Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. శ్యామల నా పిల్ల ఎన్ఎస్టీఎల్లో ఉద్యోగం చేస్తుంది. అల్లుడు సింగపూర్ బ్యాంకులో చేస్తున్నాడు. చేసి మా మాట ఫోన్ చేస్తే ఎత్తోడు కాదు ఆ పిల్లోడు. ఎన్నిసార్లు చేసినా ఎత్తోడు కాదు. మాకు ఆ పిల్ల ఎప్పుడో చేస్తే ఎత్తిది అంతవరకే. కలిసి మెలిసి ఉండడం లేకుండా చేసేసాడు. 2 నెలల నుంచి ఒక 4-5 నెలల నుంచి ఇలాగే చేస్తున్నాడు. ఇంతే నా 4 నెలలే బాగా చూశాడట. 3 నెలలే బాగా చూశాడు. అంతకు మించే చూడలేదు. వచ్చే నెల వచ్చే నెలకి 6వ తారీఖుకి సంవత్సరం అవుతుందమ్మా. 2వ తారీఖు మన పుట్టిన డేట్ వచ్చింది. పుట్టిన డేట్కి వెళ్ళాను నేను. వెళ్ళి ఇంత సేమ్ ఇచ్చాను. వస్తావేటమ్మా అన్నాను. రాను. చేసుకుంటావేటమ్మా అంటే వస్తారు కదా చేసుకుంటాను అన్నది. చేసుకుంటానంటే పోనీ చేసుకొని కొత్తగా అనుకున్నారు కదా గుడికి వెళ్ళి వచ్చారు. ఏదో చేసుకున్నారు. చేసుకొని పోనీ నేనుంటే గోపాలపట్నం వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ గోవాడ వెళ్ళిపోతానని అన్నాడు. అమ్మ నువ్వు ఉంటుంటే గోవాడ వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏమో ఇష్టం లేదో చేయలేదో తెల్లలేదు. అంత పని చేశాడు. అసలుకి మాతో మాట్లాడాడు కాదు. అసలుకి మాట్లాడాడు కాదమ్మా. అందరూ కలిసే చేశాడు. అమ్మో అమ్మో ఏమి చేసేయండి రా బాబు. నేనేమి చేసేనే కట్నం ఇచ్చామమ్మా. కట్నం ఒక 5 లక్షలు ఇచ్చి 10 తులాలు బంగారం పెట్టాము. 1 ఎకరం భూమి పెట్టాము. ఆ భూమి ఇవ్వలేదనే ఇంత పేజీ పెట్టి ఆ అల్లుడు ఆ అత్త మా బావ ఆ తోటకోడళ్ళు వాళ్ళ బావలు 2 ఉన్నారు. 3 దానికి ఆ అత్త మామ ఉన్నారు. వాళ్ళు చేశారు ఈ పని. పిల్లడితో చేయించి పిల్లడితో అనిపించి పిల్లడు అడిగాడు పాస్బుక్ చేసేమని. చేస్తాం బాబు కొంత టైం ఇయ్యు అంతే. అన్ని ఇచ్చేసాము. వాళ్ళకి అనుకున్నవన్నీ ఇచ్చేసాము. భూమి మాకు ఉన్నదమ్మా. 5 ఎకరాలు. మాకు 5 ఎకరాలు ఉన్నదమ్మా. వీళ్ళకి 1 ఎకరం ఇచ్చేద్దాం అనుకున్నాము. ఆ ఎకరం రాసి ఇస్తాము అన్నాం మేము. రాసి చీట ఏదో రాసి ఇచ్చాము. అది తెచ్చేలేదని ఇప్పుడు పేచీ పెట్టి నా పిల్లని పాడు చేశారు. చంపేశారు. 3 వచ్చి చంపేశారు. ఆ తోటకోడలు. నాకు 2. నాకు బాబు పాప. బాబు భద్రాచలంలో జాబ్ చేస్తున్నాడు. పాప ఎన్ఎస్టీఎల్లో చేస్తుంది. బీటెక్ చదువుకుంది తల్లి. బీటెక్ చదువుకున్న కూతురు. సంవత్సరం అయ్యింది ఇప్పుడు జాయిన్ అయ్యి. 2వ సంవత్సరం ఇది జాయిన్ అయ్యి. ఎన్ఎస్టీఎల్ అందరూ వచ్చారు అక్కడికి. వచ్చి చూసి వెళ్ళారు. ఎప్పుడు ఏమమ్మా ఎంత పని చేశారు. ఇప్పుడు గోపాలపట్నంలో అది ఏంటయ్యి అది రామకృష్ణ నగర్లో ఉంటున్నారమ్మా. అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయలేక 3 నెలలు అక్కడ ఉన్నాడంట. మాకు తెలియదు. అడిగాము. అక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి మమ్మల్ని కనబడినిచ్చారు కాదు. పోలీస్ స్టేషన్లో ఉన్నాడట. ఆడు అల్లుడు బావ ఫోన్ చేశాను ఆ పిల్లకి చేస్తే పలకలేదు ఏమి అనుకుని 1 గంటకి వచ్చిందమ్మ ఫోను. 1 గంటన్నరకి వచ్చి మా శ్యామల ఫోన్ నుంచే వచ్చింది. ఏంటి శ్యామల ఫోన్ వచ్చింది ఎవరు అంటే పోలీసు వాళ్ళమ్మ. ఏమండి అంటే మీ పాప అక్కడ ఉంది పోలీస్ స్టేషన్లో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నది అని చెప్పింది. ఏంటి పోలీస్ స్టేషన్ ఏంటి ఏం చేశారు అని మళ్ళీ అల్లుడు చేస్తే అల్లుడు ఎత్తలేదు. తర్వాత చేస్తే మళ్ళీ ఎత్తలేదు. చేతి వీళ్ళే మళ్ళీ వాళ్ళ బావ వాళ్ళ అక్క చేశారు. ఇలాగా అయింది ఏమైందో తెలియదు అని నాటకం చెప్పారు. వాళ్ళు చెప్పలేదు మాకు. చెప్పకంటే చేసేసి పేక నొక్కించి ఊరేసేసి ఉంచున్నారు. మేము వెళ్ళినప్పటికి ఊరేసి పేక వేసి కింద దించేశారు. మేము వెళ్ళాము. మేము అందరం తీసుకొని మా వాళ్ళందరినీ. మాకు ఆప వయసు 25, 26 వచ్చింది. ఇప్పుడు 2 రోజులే వచ్చింది. 2 రోజులు. మా 2 రోజుల్లో పుట్టినరోజుకి వెళ్ళి వచ్చేసాను నేను. సాయంత్రం వెళ్ళిపోమ్మా అన్నది. వెళ్ళిపోతాను గోవాడ వెళ్ళిపోతాడమ్మ నువ్వు ఉంటుంటే వెళ్ళు నేను ఎప్పుడు వస్తుంటాను కదా వెళ్ళు అన్నాను. వెళ్ళాను. పోనీ నాకు చెప్తే ఫోన్ చేశానమ్మా బాబు పుట్టినరోజు చేస్తావేటి పిల్లకి అన్నాను.
ఏమి మరి రెస్టారెంట్ ఇవ్వడు. ఆ చెల్లు అస్సలకి ఎత్తడు మాకు. అత్తకి మామకి బావ మధ్యకి ఇంకెత్తడు. వాళ్ళ అమ్మ అక్కడ తగువాడింది భూమి గురించి. వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నబాబు వాళ్ళు మరిది ఇప్పుడు వాళ్ళు అమ్మ మరిది ఆడే ఇంత పెట్టాడు. ఆడే అదే ఏ ఊరమ్మ కెంతలాడు ఆడెట్టి ఏమి మీకు భూమి పని ఏమి వచ్చింది, మేము భూమి తిన్నుతాము, భూమి దున్నేసి వాళ్ళకి ఇస్తాను, పండించి మీకు ఇస్తాము అంటే ఒప్పుకున్నామమ్మా, ఇస్తామన్నాం. ఇంకాను రాసాము కాగితం. ఇంకాను ఆ పాప కూర్చున్నారు, పాస్బుక్లు రాయిస్తామమ్మా, అన్ని పెళ్లి అవుతుంది, అన్ని పెళ్లి అయిపోతే ఇద్దరికి సరి మేమున్నప్పుడు రాసేస్తాము, మీరు బాగుంటారు కదా, మీరు హ్యాపీగా ఉంటారమ్మా మా పెళ్ళిళ్ళు అయిపోతే అని అన్నది. మొన్న ఇంతకు ముందు వచ్చి అమ్మ పాస్బుక్ చేయవా, అమ్మ పాస్బుక్ చేయవా, మరి టార్చర్ పెట్టకపోతే చేస్తారేటమ్మా, పెడుతున్నాడు. చెప్పింది పాప చేయమంటున్నాడు, ఇలా చేయమంటుంది వాళ్ళ అత్త ఇంకా ఇలాగ చేయమంటుంది. నాకు అడిగింది కదా, నా కోడల్ని నేను ఎలా చేసేసుకోగలను నాకు తెలుసు అన్నది. నేను ఏమమ్మా ఎంత పని చేస్తున్నావు, ఆడపిల్ల కాదా, నీకు ఆడపిల్లలు లేరు కదా, ఆడపిల్లగా చేసుకుంటాను అన్నావు, ఎందుకమ్మా ఈ పని చేసావు, ఏమమ్మా నీకు ఆడపిల్ల నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా, మేమేదో చేసుకుంటాము, వాళ్ళేం చేసుకుంటారు. జీతాలు తెస్తే జీతం పాపకి 45,000 45,000 అన్నది, ఆళ్ళుడికి 40,000 అన్నాడు. ఆ జీతం అంతా ఈ పిల్లే అన్ని రన్ చేసుకుంటుంది. ఆ పిల్లడు ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఏమమ్మా అడగలేదంటే, ఏమో మరి ఈవెంట్లు ఉన్నాయమ్మా, అప్పులు ఉన్నాయంట, కట్టుకుంటున్నాడు, మరి నేను ఇలా చేస్తున్నాను అన్నాను. ఏమమ్మా మాత్రం అడగవా, నీదే చేసుకుంటావా, నీవే దాచుకోవా. ఇప్పుడు NSTAలో ఉద్యోగం చేస్తుంది, 45,000 జీతం తెస్తుంది, మీరు 5 లక్షలు కట్నం ఇచ్చారు. బంగారము 10 తులాలు, ముందు 5 తులాలు, తర్వాత 5 తులాలు మొన్న చేసి ఇచ్చాము. ఆ బంగారంకి పేసి పెట్టింది వాళ్ళ అత్త. అమ్మ ఇస్తాను, నేను దాచుకుంటాను అనేది. ఆ బంగారం ఇచ్చేయండి, నా దాచుకుంటాను, నా కోడలిది, నువ్వు దాచుకోవడం ఏంటమ్మా, వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు బీటెక్ వాళ్ళు శుభ్రంగా చదువుకున్నారు. ఆ పిల్లడు ఆ అబ్బాయి బీటెక్ చెల్లెది ఏదో చదివాడు, ఆడికి చదవలేదు సరిగాను, చదవక ఇలా చేశాడు. చేసి పోనీ ఏదో జాబ్ దొరికింది. అది నా కొడుకు అన్నయ్య ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్ బట్టి పోనీ మా జాబ్ దొరికింది, మా తమ్ముడు జాబ్ దొరికింది, మీ చెల్లికి జాబ్ దొరికింది, సంబంధాలు చూస్తున్నారా అన్న. సరేలే చూస్తున్నారు, అయితే మా తమ్ముడికి ఇస్తారా అన్న. అయితే వెళ్ళి చూడండి, ఇష్టపడితే ఇస్తాము అన్న. ఇంటికి వచ్చారు, ఇంట్లో మా వాళ్ళందరినీ పిలుచుకున్నాము. మా కుటుంబం పెద్దది, ఆ కుటుంబాన్ని అందరిని పిలుచుకొని చెప్తే ఇష్టపడ్డారు. ఇష్టపడితే పోనీ అక్కడికి వెళ్ళి ఈ అచితాభవనంలో ఇది చేసుకున్నాము. ఏంటమ్మా ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత ముహూర్తాలు రాయడానికి వెళ్ళాము. ముహూర్తాలు రాయడానికి కొంచెం లేటు. శుక్రవారం ఏంటి పెళ్ళైంది 3 నెలలు బాగున్నాడటమ్మా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. అప్ అండ్ డౌన్ ఎక్కువ, గోవాడ తిరగలేక ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెడితే ఆ పిల్ల అతను బాగోలేదు, నువ్వు బాగోలేదు అని మేనత్తలు చెప్పారు. మేము ముందే చెప్పాము, బాబు ఉద్యోగం చేస్తుంది, చేయకంటే మానేదు, అక్కడ ఉంటుంది, అక్కడ మాత్రం ఉంటుందని ముందే ఒప్పుకున్నాం. చేస్తే చెయ్యని అన్నాడు. చేస్తే చెయ్యని అన్నాడు. ఈ పని చేస్తాడమ్మా, ఇంత అన్యాయం చేస్తాడా చూడు, ఆ ముక్కుల రకము, ఆ మొఖంలో ఇలా ఏం చేశాడో తెలియదు, అతనికి ఏమి చేశాడో తెలియదు. వెళ్ళినప్పటికి ఊరేస్తున్నాడు. ఊరేసి ఫోన్ చేశారు. ఒంటి మీద గాయాలు లేవు. ఆ పిల్లకి మనస్తాపన చేసాడు. ఇప్పుడు 6 నెలలు ఇక్కడికి వచ్చారు. 6 నెలలు అక్కడికి వచ్చారు. అసలు కలిసి మెలిసి ఉండట్లేదు. వస్తే ఏదో వండేస్తే పెట్టేస్తే వెళ్ళిపోతున్నాడు అంతే, వచ్చి ఉంటున్నాడు అంతే. ఇప్పుడు మీకు వస్తున్న అనుమానాలు ఏమై ఉంటుంది? మీ పాపకి న్యాయం కోరుతున్నారు తల్లి? నా పిల్లకి ఏం చేసేది? నా పిల్ల నాకు గౌరవంగా బతుకుతాను, గౌరవంగా ఉంటాననే చేసింది. గౌరవంగా ఉంటానని చేసింది. ఎవరికి ఎందుకు, అది ఎలాగో సర్దుకుంటాను. నేను NSTL చేసుకున్నాను కదా, NSTL నేను జాబ్ చేస్తున్నాను. నీకేమమ్మా, నీకేం భయం లేదు, నేను ధైర్యమైన దాన్ని. ఆ పిల్లల ఫ్రెండ్లు అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ చెప్పేది, ఏమమ్మా ఇంత పని చేస్తున్నారు. వాళ్ళన్నీ మొన్న శనివారం 10:30 వరకు ఫోన్ చేసి పలికాడట.
మరి ఆ రాత్రి వచ్చి ఉంటారు కదమ్మా, లేకపోతే నిన్న వచ్చి ఏదో చేసి ఉంటారు. మీ కూతురు మీతో మాట్లాడిన మాటలేటమ్మా? నా కూతురు మాట్లాడిందా, అమ్మ ఏం చేస్తున్నావమ్మా, మధ్యాహ్నం ఫోన్ చేయి, తెల్లవారి మాకు అలవాటే, సాయంత్రం అలవాటే ఫోన్ చేయడం, తనకి నాకు అలవాటే. వచ్చేటప్పుడు చేస్తాము, ఎన్ఎస్టెల్ నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు లేకపోతే తొందరగా లేదు కదా అని చేస్తాం. చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేది. ఆఫీస్కి వెళ్ళిపోయి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేసాము. ఇంటికి వచ్చి చేసేవాళ్ళము. ఆ పని చేసేది. ఏం చేసింది, నిన్న మాత్రం ఫోన్ చేశారు ఇతను, ఎక్కడికి వెళ్దాం, గోవాడ వెళ్తాను అన్నది. వాళ్ళ అత్తరూరు. గోవాడ వెళ్తాను, అక్కడ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, అక్కడ ఉంటే దొరికిపోతామని ఆవిడ ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. అక్కడే ఉంటే ఏదో చేసేద్దాం అనుకున్నారు. కానీ ఏటి పిల్ల పాడైపోతుంది, ఇక్కడ ఉంటే ఇద్దరు జాబులు చేస్తున్నారు. వాళ్ళు సారా పెట్టుకున్న వాళ్ళు అనుకోలేదమ్మా, ఏదో చిన్నగా కొట్టుకున్నారు అనుకున్నాం. బాబు ఫ్రెండ్ నా తమ్ముడు మంచోడు అని చెప్పాడు, లేకపోతే మేమేమో పోదాం, ఇంత పని చేయకపోదాం. మా వాళ్ళందరూ ఎంత పడ్డారు. కానీ ఈ కూతురు ఇలాగే అన్నస్టెల్ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తుందని నేను అనుకోలేకపోయినాను. నా పిల్ల లాస్ట్కి నిన్న చేశాను, మధ్యాహ్నం చేస్తే బిర్యానీ తింటున్నానమ్మా. ఏమమ్మా దిలీప్ రాలేదా, సండే కదా రాలేదా అన్నాను. శనివారం 10 గంటలకు వస్తున్నాడమ్మా, జాబ్ చేసి 10:30కి వస్తుంటాడు రోజును. ఆ శనివారం ఆదివారం అక్కడికి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోని అలా తొరువురు కదా, పట్టించుకోలేదు, ఏమి పట్టించుకోడు. అన్నీ తెచ్చుకోవడమే పిల్ల, అన్ని పెడితేనే తింటాడు. అసలుకి ఏ జాబ్ ఏమి ఇది కొంటానా, ఇది కొనిదా, ఇది కొనాలా అనోడు కాదు. అన్ని పిల్ల చేసుకుంటుంది. అన్నీ పోనీ ఏమి ఇంత పని చేశాడు, ఫోన్ చేసుకుంటున్నాడు. ఏమి అమ్మా మొన్న వెళ్ళి అడిగాను, ఏమమ్మా మాత్రం అడుక్కోవా, జాబ్ చేస్తున్నాడు, సంవత్సరం అయింది, జీతం ఏం చేస్తున్నాడు అని అడుక్కోవా అన్నాను. అంటే ఏదో అప్పులు ఉన్నాయటమ్మా, ఆ అప్పులు కట్టుకుంటున్నాడు. ఆ పిల్లని ఏం చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, తల్లి తండ్రి, ఈ కోడలు ముగ్గురు. నా పిల్లలు ఎలా తినేశారు కదా, వాళ్ళు ముగ్గురు కోడళ్ళు అందరూ రావాలి, వాళ్ళిద్దరు రావాలి కదమ్మా. అక్కడ ఉన్నారు వాళ్ళు. శ్యామల వాళ్ళ బ్రదర్ మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి మేడం అని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటండి మీకు వస్తున్న డౌట్స్ ఏంటి? యాక్చువల్లీ నేను శ్యామల వాళ్ళ అన్నయ్యని లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయింది మ్యారేజ్. ఇద్దరు అంగీకారంతోనే అయింది. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. ఒకలేమో పెద్ద ఆయన, ఇప్పుడు నేను చూపించిన ఆయన వేపాడ వెంకటేష్, రెండో ఆయన వేపాడ చిన్నభీమ్ నాయుడు. తను నాతోనే ఐటీసీ భద్రాచలంలో ఉద్యోగం చేశాడు 9 సంవత్సరాలు. ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తున్నాడు. సో ఆ పరిచయం మీద నార్మల్గా వచ్చింది మ్యారేజ్ టాక్ అలా వచ్చింది. సో ఆ తర్వాత ఏమైందంటే మూడోవాడు ఈయన లాస్ట్ పేరు దిలీప్ శివకుమార్. ఓకే, సో వాళ్ళు వచ్చారు. నార్మల్గా ఎలా రొటీన్గా ఎలా పెద్దవాళ్ళతో ప్రొసీజర్ ఎలా ఉందో అంతా అలాగే అయింది. అంతా అయిపోయింది, అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. మనం ఏమైతే కమిట్ అయ్యామో అవన్నీ ఇచ్చేసాం. ఏమేమి ఇచ్చాం, 5 lakhs క్యాష్ ఇచ్చాం. నా దగ్గర ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏమి ఇచ్చాం అన్నది తర్వాత తర్వాత 1 ఎకరం భూమి రాసి ఇచ్చాం. అంటే స్టాంప్ పేపర్ మీద రాసి ఉంది, అది కూడా ఉంది నా దగ్గర. ఏముందన్న అది ఇంకా పాస్బుక్ కింద కన్వర్ట్ అవ్వలేదు. ఓకే, అవి కాకుండా 8 తులాలు గోల్డ్ ఇచ్చాం. 8 తులాలు అంటే పెళ్లిలో కొద్దిగా, తర్వాత కొద్దిగా ఇచ్చాం. సో ఈ 3 ఇచ్చాం. ఆడపిల్ల కట్నం 1 లక్ష రూపాయలు తీసుకున్నాం. 1 లక్ష రూపాయలు ఇచ్చాం. ఆ 1 లక్ష రూపాయలు కూడా వాళ్ళ సొంత ముగ్గురు బ్రదర్సే, అమ్మాయిలు ఎవరు లేరు. వాళ్ళ చిన్నాను ఒక ఆయన ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ చిన్నాను మట్టా చంటి అని కింతలీలో ఉంటాడు. కింతలీలో ఆయన మీ ఇద్దరం వెళ్ళినప్పుడు ఒకసారి మా అమ్మ నేను మామూలుగా వాళ్ళ ఫాదర్ బాగాలేదంటే, అదే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫాదర్ బాగాలేదంటే చూడడానికి వెళ్ళాం. ఆ రోజు ఆయన వచ్చి మీరేం పెట్టలేదు అది ఇది అని చెప్పేసి డిస్కషన్ చేశాడు. మీరు డిస్కస్ చేయకూడదండి, మీకు వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఏమనంటే మాతో డిస్కస్ చేస్తారు, మేము డిస్కస్. దానివల్ల అలా డిస్కస్ పెట్టాం. అక్కడ కొద్దిగా హీటెడ్ గానే డిస్కషన్ అయింది. తను వెళ్ళిపోయాడు. పంపించేసింది కూడా ఈ అబ్బాయి. మా తప్పులేదు కదా, మేము కరెక్ట్ గానే అడిగాం. చిన్న నీ కోళ్ళ కాదు, నువ్వు ఎలాగ అడుగుతావు? ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తోంది భూమి కోసం?
ఈ భూమి కోసం ఒక 6 months. కేవలం ఇప్పుడు మీరు ఇస్తాను అన్న ఎకరం భూమి కోసమేనా ఇదంతా జరుగుతుంది? అంతే అంతే మేడం అంతే. నిన్న ఈవినింగ్ 6 o'clock 8:30కి నాకు నా సిస్టర్ ఫోన్ చేసింది మేడం. నా దగ్గర ఉంది. నార్మల్ గా రొటీన్ గా ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకున్నాను. రొటీన్ గా ఎలా మాట్లాడుకుంటా పెయిన్ తో నార్మల్ గా డల్ గా మాట్లాడిన తప్ప పెయిన్ తో ఉన్నాను అలా అసలు లేదు మేడం. ఒక 1 hour తర్వాత 1 o'clock అయినప్పుడు నాకు ఫోన్ వచ్చింది మేడం, గోపాలపట్నం సిఐ నుంచి. మీకు ఫోన్ చేసిన 1 hour తర్వాత 1 hour అదే 10 o'clockకి ఫోన్ పెట్టేసాము. మేము నార్మల్ గా ఉన్నాము, తను కూడా ఫోన్ పెట్టేసింది. నేను అడిగాను మీ హస్బెండ్ వచ్చారా అంటే ఇంకా రాలేదు అని చెప్పింది. సరే నేను ఫోన్ చేస్తానని చెప్పింది. నేను ఫోన్ చేయాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. మాతో మాట్లాడిన తర్వాత ఒక 1.5 hour మాట్లాడిన తర్వాత కరెక్ట్గా 1:30కి నాకు ఫోన్ మీద ఫోన్ సిఐ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ నేను అడిగాను నిజం చెప్తున్నారా లేకపోతే ఇలా బెదిరిస్తున్నారా తెలియదు కదా, ఎవరైనా బెదిరిస్తున్నారా ఏమో తెలియదు, మీ పేరేంటండి అదే అని చెప్పేసి అంటే వచ్చింది, ఫోన్లో వచ్చింది, కాల్ చేశారు సిఐ గారు గోపాలపట్నం, ట్రూ కాలర్లో వచ్చింది, మాట్లాడారు, అంతా అయింది. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాబోసరికి ఆవిడ చనిపోయి ఉంది, మీ చెల్లి చనిపోయి ఉందని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చనిపోయి ఉండడం ఏంటి అని చెప్పేసి అంటే లేదు చనిపోయింది మీ అమ్మ నాన్న చెప్పండి అని చెప్పేసి నాకు చెప్పారు మేడం. నేను వెంటనే రాత్రి భద్రాచలం నుంచి బయలుదేరి వచ్చాను మేడం. మార్నింగ్ 10:30 అలాగైంది. చెల్లి చాలా సాఫ్ట్ మేడం. సాఫ్ట్ అంటే సాఫ్ట్ కష్టంగా, మేము కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫ్యామిలీ, కష్టపడి చదువుకున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్ కంచరపాలెంలో చదివింది, తర్వాత ఏయూలో నేవల్ మెరైన్ చదివింది మేడం. అంతమందిలో ఇద్దరికి వచ్చింది మేడం సీటు. దాంతోనే ఇండస్ట్రీలో జాబ్ కొట్టింది మేడం. ఆ జాబ్ కొట్టిన ఆ డబ్బులు కూడా ఇంటి దగ్గర ఉన్న సామాన్లు అన్నీ ఆమె చూసుకునేది మేడం. ఓకే అందరం మన సేమ్ జనరేషన్ ఉంటాం కదా అని చెప్పేసి మేము కూడా పెద్ద ఇన్సిస్ట్ చేయలేదు, చేసాం కానీ మరీ అంత ఇన్సిస్ట్ చేయలేదు. ఓకే మేము కూడా అలాగే ఉంటాం కదా, ఓకే పెళ్ళి అయిన వెంటనే ప్రిపేర్ అయిపోవడం ఏమి ఉండదు కదా, అన్ని నేర్చుకుంటారు కదా అని చెప్పేసి. కానీ తను అలా అవాయిడ్ చేయడం, తను ఫిజికల్గా అవాయిడ్ చేయడం, నార్మల్గా అంటే మాట్లాడకుండా ఉండడం. రీసెంట్గా నా మ్యారేజ్ అయింది మేడం 3 months బ్యాక్. నా మ్యారేజ్కి వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చెప్తుంటే ఎవరు మా మ్యారేజ్కి మధ్యలో వెళ్ళిపోయి ఎవరికి రీజన్ ఎవరు చెల్లి ఉంది వెళ్ళిపోయాడు మేడం. ఫోన్లు ఎత్తలేదు, ఎవరు ఫోన్లు ఎత్తలేదు. అందరూ అక్కడ ఉన్నారు, అందరు సాక్షి ఉన్నారు. అంటే మీ చెల్లిని ఇండైరెక్ట్ గా మానసికంగా స్ట్రెస్ ఇవ్వాలని. అవును, సో అలా జరిగింది మేడం. చెల్లి వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు అసలు? నేను ఫస్ట్ లో బాగానే ఉన్నారు మేడం, ఒక 2-3 months. తర్వాత కొద్ది గ్యాప్ అనిపించి సరే సమంగా మాట్లాడలేదంటే మేము కొద్దిగా కౌన్సిల్ చేస్తాం. కౌన్సిల్ అంటే నార్మల్ గా చెప్పాం, నేను మా మమ్మీ డాడీ అలా ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి అని చెప్పాం మేడం. చెప్తే వినేవాడు మేడం, విన్నట్టు యాక్ట్ చేసాడు. ఏంటో సరేనండి అలాగే వెళ్తానండి అని చెప్పాడు. కలివిడిగా ఉండటం అట్లా కేవలం కాన్సెప్ట్ ఏంటయింది ఆయనకి. నాకు తెలిసి కాన్సెప్ట్ ఏదోలాగా వాడుకొని అదే నేను చెప్పింది లాక్కొని ఇంకా మోర్ దానికోసం. చెల్లి బాడీ పైన ఏమైనా ఉన్నాయి మేడం, ఉన్నాయి మేడం. టీ-షర్ట్ వేసుకొని ఉంది మేడం. టీ-షర్ట్ లో ఉందా? డ్రెస్ మీద టీ-షర్ట్ వేసి ఉంది మేడం. డ్రెస్ మీద టీ-షర్ట్, అది షర్ట్ వేసి ఉంది మేడం. ఎందుకు వేసుకుంటుంది మేడం? డ్రెస్ మీద షర్ట్ ఎందుకు? ఆ ఫోటో చూడండి, ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటో తీసుకోండి మీరు వీళ్ళ దగ్గర నుంచి. అనుమానం చుడీదార్ పైన షర్ట్ వేసింది. ఎలా చేస్తారు మేడం? చుడీదార్ మీద ఎవరైనా షర్ట్ వేసుకుంటారు, స్వెటర్ అయితే వేసుకుంటారేమో, షర్ట్ ఎలా వేసుకుంటారు? షర్ట్ వేస్తుంది, మొత్తం బ్లడ్ ఉంది మేడం. ఊరేస్తే ఇక్కడ వరకే కదా మేడం, ఈ పార్ట్ అంతా బ్లడ్ తో, ఈ ప్లాట్ అంతా బ్లడ్ తో ఎలా ఉంటది మేడం? ఊరేస్తే ఓకే ఊరేసుకుంది అనుకున్నాం, లేదా ఊరేస్తారు అనుకున్నాం, అప్పుడు ఏమవుద్ది? ఇది ఒకటే కదా అవుద్ది, ఇది మొత్తం బ్రేక్ అయ్యి ఉంది. చెల్లి రాసిందా ఆ రైటింగ్, సూసైడ్ నోట్? రైటింగ్ కొద్దిగా అలాగే అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళు పై రాయిపించి చంపారేమో. కొద్దిగా సిమిలర్ గా ఉంటుంది, దాన్ని కూడా టెస్టింగ్ చేయాలి. వాళ్ళు రాయిపించారు, బలవంతంగా రాయించి. అందులో క్లియర్ గా ఉంది మేడం, నువ్వు చనిపోమన్నంత చెప్పినంత ఈజీ కాదు అన్నట్టు ఉంది మేడం. అలా మిగతా అన్ని నార్మల్ గా ఉన్నాయి, కానీ నువ్వు చనిపోమంటున్నావు, కానీ మేము చాలా వాటి గురించి ఆలోచించాలి. నేను ఎప్పుడు అలా లేను.
క్లియర్ గా ఉంది కానీ అది బలవంతంగా ఎస్ ఎస్ మేడం నేను చూపిస్తాను. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్ అంటే మనం తెలుగు గానీ ఇంగ్లీష్ గానీ చాలా వెల్ గా ఉంటుంది కదా, ఇందులో కొంత అదే మేడం ప్రాబ్లం. సో ఇంకా మేము వేరే కట్నం గురించి మాత్రం మా మమ్మీతో డిస్కస్ చేసాను మేడం. ఆ అబ్బాయి నేను ఇక్కడ లేను, మొన్న ఎప్పుడు వెళ్ళినప్పుడు రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి డిస్కస్ చేసాడు పాస్బుక్ చేయించచ్చు అంటే చేయించేద్దాం చెప్పేసి చెప్పారు నార్మల్ గా. నడుస్తుంది 1 ఎకరా భూమికి సంబంధించిన పాస్బుక్ కావాలి అని లాస్ట్ 1 or 2 months మేడం. అది ఒక్క మాట చెప్పండి, చెల్లి తనువు చాలించాలి బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనుకునేంత ధైర్యం మైండ్ సెట్ ఉందా? లేదు మేడం, లేదు, బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా మా ఊరి ఇక్కడ అనకాపల్లి అవతల మేడం, అక్కడ నుంచి ఒక్కరితే ఇక్కడ కంచరపాలెం కాలేజ్కి వచ్చేది మేడం. ఎలా వస్తుంది మేడం ఒక అమ్మాయి? రోజు వచ్చి వెళ్ళేది మేడం కంచరపాలెం కాలేజ్లో. సేమ్ మళ్ళీ ఎన్ఎస్టీలో జాబ్ వచ్చినప్పుడు కూడా అలాగే వెళ్ళేది మేడం, పెళ్లి కాకముందు ఒక 9 months చేసింది ముందు. అవునవును అవును, కానీ అంత దారుణంగా అంత దుర్మార్గంగా అలా చేస్తారని అనుకోలేదు మేడం. నాకు అతను ఎవరైతే ఉన్నారో అతనికి పర్మనెంట్ గా 6 అన్నది పడాలి మేడం. మళ్ళీ బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చి ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి అదే పనిగా ఉంటారు మేడం. అందులో వాళ్ళు ఆ అబ్బాయి మెయిన్ ఇప్పుడు దగ్గర డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ప్లానింగ్ చాలా మంది చేసి ఉండొచ్చు. ఆ అబ్బాయి వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ పెద్ద వదిన వాళ్ళిద్దరు పొజిషన్ ఎందుకు ఉంటారు మేడం? గోపాల్ ఎస్, వాళ్ళు మా నాన్నగారు ఫోన్ చేశారు మేడం. గోవాడ మేడం, 60 kilometers ఉంటుంది మేడం. అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు మేడం? రాకూడదు కదా, వాళ్ళు తీసుకెళ్ళి వేశారు. వాళ్ళు రాలేదంటే పోనీ ఈ అమ్మాయి చేసుకుందో ఆ అబ్బాయి చేశాడు, వాళ్ళిద్దరే కదా మేడం. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళే వచ్చి చంపేసినట్టు నా అనుమానం మేడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.